రొటీన్గా తీసుకునే అంత అమౌంట్ కంటే కొంచెం ఎక్కువ ఇస్తే బెటర్ అండి. ఓకే ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మాధవ్ మేడం. మాధవ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము ఇక్కడ ఉప్పల్ నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే అండి, డాక్టర్ శశాంక్ గారు మనతో ఉన్నారు. మీకు ఎండాకాలంలో వచ్చే డిహైడ్రేషన్ కి సంబంధించి లేదంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. ఓకే మేడం. హలో అండి. హలో మాధవ్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ ఈ మధ్యలో 1 month కి బాగా చక్కెర వచ్చినట్టు అవుతుంది సార్. బాగా నేను జిమ్కి వెళ్తున్నా, బాగా బాడీ సపోర్ట్ చేస్తలేదు, హెల్త్ బాగుంటలేదు అండి అట్లా. ఓకే అండి, మీ ఏజ్ ఎంత అండి? సార్ నాకు 27 సార్ నాది. 27. మీకు ఏదైనా దేనికైనా మెడిసిన్కి సంబంధించిన ఏదైనా మందులు వాడుతున్నారా అండి ఏమైనా ప్రాబ్లంకి? ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు సార్, ఎందుకు 1 month కి బాగా నెత్తి గుంజుతున్నారు, బాగా హెడ్ఏక్ అవుతుంది. ఓకే, సో ఏంటంటే 1 week నుంచి నేను జిమ్కి వెళ్తున్నా సార్, చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఓకే, సో మామూలుగా ఈ గిడ్డినెస్, దీన్ని వర్టిగో అంటారు. దీనికి కారణాలు సింపుల్ టు కాంప్లికేటెడ్ థింగ్స్ ఉంటాయండి. సింపుల్ అంటే రొటీన్గా ఈ బీపీ తక్కువ ఉండడం వల్లనో, లేదంటే కొందరికి షుగర్ డిటెక్ట్ అయ్యి లో షుగర్ కానీ హై షుగర్ కానీ, లేదంటే కొందరికి థైరాయిడ్ ప్రాబ్లం వల్లనో, కొందరికి హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్లనో ఇది గిడ్డినెస్ అనేది వస్తుందండి. దీనికి మనం ప్రాపర్గా రొటీన్ చెకప్ చేసుకొని దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేసుకుంటే మంచిది. సెకండ్ ఏంటంటే ఈ డీహైడ్రేషన్ వల్ల, వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా కొందరికి గిడ్డినెస్ రావచ్చు. సో ప్రాపర్గా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. థర్డ్ ఏంటంటే మన చెవిలో బ్యాలెన్స్ చేసే ఆర్గన్స్ ఉంటాయండి, అవి కొంచెం ఈ కోల్డ్ కాఫ్ వల్లనో సైనస్ వల్లనో కొందరికి ఆ బ్యాలెన్స్ చేసే ఆర్గన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. వాటి వల్ల గిడ్డినెస్ రావచ్చు. దీన్ని బీపీపీవి అంటారు. వీటికి ఏంటంటే ఈ కోల్డ్ కాఫ్ తగ్గించుకొని కొంచెం బ్యాలెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ఫోర్త్, కొందరు ఏజ్ పెరిగిన వాళ్ళకి సర్వైకల్ స్పాండిలోసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది. మెడ దగ్గర నరాలు ఒత్తుకపోవడం వల్ల, ఒత్తిడి పెరగడం వల్ల వాళ్ళకు కూడా గిడ్డినెస్ రావచ్చు. వీళ్ళు మెడ పట్టి పెట్టుకోవడం, ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల తగ్గుతుంది. ఇంకోటి మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఏంటంటే ఇది బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల కూడా కొందరికి గిడ్డినెస్ రావచ్చు. సో మోస్ట్లీ మీరు మాధవ్ గారు, మీరు యంగ్ ఏజ్ కాబట్టి 27 అంటున్నారు కాబట్టి కొంచెం సింపుల్ బాగా వాటర్ కంటెంట్ తీసుకోండి. ఒకవేళ తగ్గకపోతే మీరు ఫస్ట్ షుగరు, థైరాయిడ్, హీమోగ్లోబిన్ ఇలాంటి రొటీన్ టెస్ట్లు చేసుకోండి. అలాగే ఒకసారి బీపీ కూడా చెక్ చేసుకోండి. మోస్ట్లీ దీంతో మీరు రొటీన్ చేసే దాంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మోస్ట్లీ మీ గిడ్డినెస్ తగ్గవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, మరి ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అలాగే